వెల్కమ్ బ్యాక్. టీడీపీ నుంచి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఎక్కడా కూడా 15-17 ఎకరాలు బాగున్నాయి. ప్రకృతి రకరకాల సంకేతాలు ఇస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని మీకే మంచి తరుణం ముందుందన్నట్టే అసలు అన్ని కూడా అంతా బాగుంది. కాకపోతే అధికార పార్టీ మీరు షాక్ అయిపోతారు, లేకపోతే మీకుందలే ఇల్లు అలగ్గానే పండగ అని పేర్ని నాని గారు ఇలా అంటున్నారు. సరే, వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇండియా టుడే దానిపై అన్నిటిపై మీ కామెంట్ ఏంటి? రాష్ట్రంలో ప్రకృతి చాలా ఆహ్లాదంగా మారిపోయింది. మరీ పెద్ద వర్షాలు లేదు, చాలా ఏమంటారు డ్రిజిలింగ్ ఇస్తూ చాలా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి. సో అందరికీ ఈజీగా చాలా సులభతరం చేసేందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. పాయింట్ ఏంటంటే మా రాష్ట్రం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. సో మన రాష్ట్రం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా ఫేమస్. అట్లాగే ఈ స్టార్టప్ సంస్కృతి సెఫాలజీ రంగంలో కూడా విస్తరించినట్లుంది. పుంకాలుగా ఎగ్జిట్ పోల్స్ చేసినాయి. దాదాపు నిన్న చూస్తే 40 ఎగ్జిట్ పోల్స్ కనిపించాయి నాకు. 40 మంది. మామూలుగా ఇంత 2014లో కానీ ఈవెన్ 19లో కూడా ఒక 6-7 ఏజెన్సీలు ఇచ్చాయి. ఈసారి 40 ఎగ్జిట్ పోల్స్ కనిపించాయి ఫేస్బుక్ లో. అక్కడ సోషల్ మీడియాలో రాష్ట్రం నుంచి ఒక పేర్లేంటి, సంస్థలేంటి, ఎవర్రా మీరంతా అంటే రాజకీయ పార్టీలు కూడా బహుశా దీన్ని కొంత ఆజ్యం పోసాయేమో, లేకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు వాళ్ళ క్వాలిటేటివ్ ఆన్సర్స్ ఇస్తున్నారేమో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఐల్ టేక్ ఓన్లీ హాఫ్ మినిట్. ఒక సర్వే చేయాలి అంటే ఖచ్చితంగా దానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఒక సర్వే చేయాలంటే దానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒట్టిగా ఏదో చేసేసి ఇచ్చేయడం కాదు. యూ నీడ్ టు గో టు ది ఫీల్డ్. వాళ్ళ ఖర్చులు, రవాణా ఖర్చులు, హోటల్ ఖర్చులు, వాళ్ళకి ఫీజులు, ఇవన్నీ ఖర్చు అవుతాయి. సో ప్రతి ఒక్కరూ ఇస్తుంటే ఈ ఇచ్చిన వాళ్ళకి, అది నిన్న ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రముఖులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వీళ్ళకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే ఒక శాంపుల్కి కనీసం, అంటే మేము అంతర్గతంగా సర్వేలు చేసిన వాళ్ళం కాబట్టి శాంపుల్ కనీసం పెద్ద సంస్థలకి ఇస్తే 300-400 రూపాయలు అవుతుంది. లేదా చిన్న సంస్థలు వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఒక శాంపుల్ కనీస పక్షంలో 100 రూపాయలు లేదే ఒక శాంపుల్ చేస్తే అది చెత్త శాంపుల్ కింద లెక్క. సో వీళ్ళందరికీ రాష్ట్రం మొత్తం మీద పోస్ట్ పోల్ చేస్తే కనీసం కాన్స్టిట్యున్సీకి 1000 శాంపుల్ తీసుకున్నా కూడా 1,75,00,000 ఖర్చు అవుతుంది. 1,75,00,000 ఒక్కసారి చేయాలంటే, అది కూడా 1000 శాంపుల్స్తోని. సో ఇంత లెవెల్లో పుంకాలు ఇస్తున్నారంటే సరే, ఇంతకంటే దాని గురించి నేను విమర్శనాత్మకంగా మాట్లాడను. బట్ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇది అంత క్లియర్గా బయటికి కనిపించేంత ఇదైతే కాదు. ఖచ్చితంగా ఇవన్నీ క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్. ఎవరికి నచ్చింది, ఎవరికి అనిపించింది, ఎవరికి వాళ్ళ భావనలు వాళ్ళు చెప్పారు. సరే, ప్రజాస్వామ్యం వాళ్ళ భావనలు వాళ్ళు చెప్పారు, తప్పేం లేదు. ఓకే, జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా గత 20-30 సంవత్సరాలుగా యాక్సిస్ మై ఇండియా పోల్ కావచ్చు, లేకపోతే సీ ఓటర్ కావచ్చు, లేకపోతే ఛానల్స్లో TV18 కావచ్చు, NDTV కావచ్చు, ఇట్లాంటివన్నీ కనీసం మనం దాదాపు 80s నుంచి చూస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళందరూ దాదాపు ఏకగ్రీవంగా చెప్పింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది. సో దాదాపు 51% నుంచి 51 to 52% ఓట్లతో అధికారంలోకి వస్తుంది. రెండోది ఏంటంటే, నిన్నటి యాక్సిస్ పోల్ కానీ లేకపోతే సీ ఓటర్ కానీ చెప్పింది ఏంటంటే, ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారో మహిళల ఓట్లు టీడీపీకి పడవు అని ఏదైతే చెప్తున్నారో, దాన్ని యాక్సిస్ పోల్ కావచ్చు, లేకపోతే సీ ఓటర్ పోల్ కావచ్చు, నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. ఏంటి అంటే, మొన్న రాష్ట్రంలో ఆరామస్థాన్ పోల్ పట్టుకొని మా వైసీపీ సోదరులందరూ తెగెగిరారు కదా. ఆయన 56% మాకంటే, ఐ థింక్ 56-58 గుర్తులేదు నాకని చెప్పింది. దాదాపు మాకంటే 10-11% మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వేశారు. మహిళలు ఎక్కువ వేశారు కాబట్టి వైసీపీకి వస్తుంది ఈ మెజార్టీ అంటూ సూత్రీకరించారు. కానీ జాతీయ స్థాయిలో చెప్పే వాళ్ళందరూ ఏమంటే, ఈ దీంట్లో లాస్ట్ టైంకి వచ్చిన దానికంటే 2% తక్కువ వస్తుంది. బాగా లాస్ట్ టైంకి వచ్చిన దానికంటే 2% తక్కువ వస్తుంది అంటూ చెప్తున్నారు. అంటే దాదాపు 49 to 50% టీడీపీకి వస్తుంది ఉమెన్ ఓట్లు వైసీపీ కంటే. సో వాళ్ళు పట్టుకున్న ఏకైక పాయింట్ అదొకటే, రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్. సో జాతీయ స్థాయిలో ఉండే
ఐ మీన్ ఇందాక నేను చెప్పిన సర్వేయన్స్లన్నీ ఈ పర్టికులర్ పాయింట్ వాళ్ళు అయితే స్ట్రాంగ్ పాయింట్గా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, ఆ పాయింట్ని నిర్ద్వందంగా అందరు తిరస్కరించారు. సో ఈ బేసిస్ మీద చూసినా కూడా టీడీపీ అలయన్స్ రావాలి. ఇంకొకటి ఏమంటే రాష్ట్రంలో మనందరం ఎలక్షన్ ముందు చూసింది యువత. ఇందాక దాని ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు 18 to 25 వాళ్ళు ఎందుకంటే 18 to 25% ఇండియా టుడే 57% ఎన్డీఏకి ఇచ్చింది. ఓన్లీ